హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. అందరూ వినాయక చవితి అండ్ వినాయక నిమజ్జనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారనుకుంటున్నాను. మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది వినాయక చవితికి ముందు రోజు ఇండియన్ గ్రోసరీస్‌కి అయితే వెళ్తున్నాం మేము. వినాయకుడిని అదేవిధంగా పూజకు కావాల్సిన సామానన్నీ తెచ్చుకుందామని ఫ్రైడే రోజు ఈవినింగ్ 6:30కి అలా బయలుదేరాము. సో, 8 కల్లా ఇండియన్ స్టోర్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. సో, అందుకనే ఈవినింగ్ మా ఆయనొచ్చాక ఆ టైంకే మేము బయలుదేరాము వినాయకుడిని తెచ్చుకుందామని. ఇక్కడ 2 డేస్ సెలబ్రేట్ చేసుకున్నారండి వినాయక చవితి. ఫ్రైడే రోజు కొంతమంది చేసుకున్నారు అండ్ సాటర్డే కొంతమంది చేసుకున్నారు. సో, ఎక్కువ మట్టుకు ఫ్రైడేనే చేసుకున్నట్టున్నారు. వినాయకులు చాలా తక్కువ ఉన్నారు ఆ స్టోర్‌లో అయితే. రెగ్యులర్‌గా మామూలుగా చాలా ఎక్కువ ఉంటారు వినాయకులు. బట్ ఈసారి చాలా తక్కువ వినాయకులు కనిపించారు. అండ్ చాలా పెద్ద పెద్ద ప్రతిమలు గూడా ఉంటాయి. కానీ ఈసారి మేము వెళ్ళే టైంకి మేబీ అందరు ఫ్రైడే చేసుకున్నట్టున్నారు. చాలా మటుకు వినాయకులు లేరు. చాలా తక్కువనే ఉన్నాయి. సో, అలా వినాయకుడిని పూజకు కావాల్సిన సామానన్నీ తీసుకొని ఇంటికొచ్చే వరకు ఆల్మోస్ట్ చీకటయిపోయింది మాకు. అండ్ మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ ఇల్లంతా శుభ్రం చేసుకొని, స్నానాలు చేసుకొని, దేవుడికి నైవేద్యాలయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో, చాలా సింపుల్‌గా చేసుకున్నాం ఈసారి మేము వినాయక చవితి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో, ఈసారి నేను ఉండ్రాళ్ళ పాయసము అండ్ చింతపండు పులిహోర మాత్రమే చేశాను నైవేద్యాలకి. ఎక్కువ వంటలైతే ఏం పెట్టుకోలేదు. ఎందుకు అంటే ఇక్కడ 2 డేస్ చేశారు అని చెప్పాను కదా! సో, యాక్చువల్‌గా ఫ్రైడే రోజే ఎక్కువ చేశారు. ఇంకా నేను నాకు తెలియలేదు ఫ్రైడే అన్న విషయము. సో, మా అమ్మనడిగితే సాటర్డే అయినా పర్లేదు చేసుకో ఏం కాదు అనంది. సో, దేనికైనా మంచిదని ఒకసారి గూగుల్ చేస్తే గూగుల్‌లో ఫ్రైడే అండ్ సాటర్డే 2 డేస్ ఉంది ఇక్కడ వినాయక చవితి. బట్ సాటర్డే రోజు మార్నింగే పెట్టుకోవాలి అని ఉండింది. సో, అందుకని ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా అయితే చేసుకున్నాము. చిన్నగా మంటపంలాగా చేసుకొని దేవుడికి ఆహ్, నైవేద్యాలు చేసి ఆ టైం కల్లా పూజ అయితే చేసుకున్నాము. సో, మేము వినాయకుడిని ఇంట్లో అయితే జస్ట్ 1 డే మాత్రమే పెడతామండి. మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే 3 డేస్ టు 5 డేస్ అలా పెట్టుకుంటారు. బట్ మా ఇంట్లో ఓన్లీ 1 డేనే పెడతారు. సో, నేను కూడా జస్ట్ 1 డేనే పెడుతున్నాను. సో, ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పూజని అలా కదిలిచ్చి నెక్స్ట్ డే రోజు నిమజ్జనం అయితే చేస్తాము. సో, ఇక్కడ నిమజ్జనం చేయడానికి మనకు చెరువులు, కుంటలు అట్లాంటివి ఏమి ఉండవు. అంటే ఉంటాయి బట్ వేస్తారో వేయరో తెలీదు అందులో. సో, ఎందుకు గొడవ అని ఇట్లే ఇంట్లోనే చిన్నగా టబ్‌లో వాటర్ పోసి అందులోనే నిమజ్జనం అయితే చేస్తున్నాము. సో, లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలానే చేసాము అండ్ ఈ ఇయర్ కూడా అదే చేసామన్నట్టు. సో, వినాయకుడి నిమజ్జనం అయితే ఇంట్లోనే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ పండగ కూడా చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా గడిచిపోయింది. అండ్ మట్టి వినాయకుడు అవ్వడం వల్ల మాకు ఆ వాటర్‌ని మొత్తం కూడా నేను మళ్ళీ నెక్స్ట్ మొత్తం వినాయకుడంతా కరిగిపోయాక ఆ వాటర్‌ని చెట్లకే వేశాను. సో, ఏం ప్రాబ్లమ్ అవ్వకుండా. సో, ఎక్కడ బయట తొక్కే ప్లేస్‌లో చల్లకూడదు గదా! సో, అందుకని నేను మొత్తం కరిగిపోయాక వాటర్ చెట్లకైతే వేశాను. సో, ఈ విధంగా మా వినాయక చవితి అయితే చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా జరిగిపోయింది. అండ్ మేము నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నాము అనంటే, ఇక్కడ హ్యూస్టన్‌లో రీసెంట్‌గా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అయితే చేశారు. దానికోసం చిన్నజీయర్ స్వామి వచ్చారు. ఇక్కడ మంచిగా యాగాలు, యజ్ఞాలు అన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ అన్నీ చేశారన్నట్టు. అది ఆగస్ట్ 18th రోజు జరిగింది ఆ ప్రోగ్రామ్ అంతా కూడా. సో, మేము ఆ వీక్ వెళ్ళేదానికి కుదరలేదు. సో, నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళాము. సో, ఇప్పుడు మేము అదే టెంపుల్‌కే వెళ్తున్నాము. ఆ టెంపుల్ మేముండే ప్లేస్‌కి జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా అసలు ఎంత హెవీ ట్రాఫిక్ ఉండిందో ఆ రోజైతే. అంటే అవతల సైడ్ లైన్‌లో ఎక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. దాదాపుగా ఒక 2, 3 మైల్స్ వరకు ఆగుంటాయి కార్లు. మీకు ఎంతవరకు కనిపిస్తుందో ఇక్కడ తెలీదు కానీ, ఇక్కడ ఒక్క సైడ్ 6 లైన్స్ ఉంటాయన్నట్టు. సో, కింద 6 లైన్స్ ప్లస్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే ఒక 2 లైన్స్ మొత్తం 8 లైన్స్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అసలు ఎంత లాంగ్ ఉండిందో ఒక 2, 3 మైల్స్ దగ్గర దగ్గర ఒక 1000-2000 దాకా వెహికల్స్ ఆగుంటాయి. అండ్ ఫ్లైఓవర్ చూస్తే ఆ చివరి వరకు ఉన్నాయి వెహికల్స్. అంత హెవీ ట్రాఫిక్ అయిపోయింది. సో, నేను ఫస్ట్ టైమ్ చూడడం అన్ని వెహికల్స్ అంత హెవీ ట్రాఫిక్ జాము. సో, లక్కీగా మేమెళ్ళే రూట్‌లో లేదు ట్రాఫిక్ జాము. ఆ రోజు బతికిపోయాము.
అండ్ విగ్రహం చాలా పెద్దది కదా, దాదాపుగా 90 అడుగుల విగ్రహం కాబట్టి మనకు దగ్గర దగ్గర ఒక 1 మైల్ డిస్టెన్స్ నుంచే కనిపిస్తూ ఉంటుంది విగ్రహం అయితే. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ విగ్రహ ప్రతిష్టాపన చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారండి. ఇండియా నుంచి చిన్నజీయర్ స్వామి వాళ్ళు వచ్చారు. ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, ఇంకా హోమాలు, ప్రాణ ప్రతిష్ఠ అన్నీ కూడా చేశారు. అండ్ ఆ 2 days ఈ విగ్రహ ప్రతిష్టాపన ఆగస్ట్ 18th 17th ఆ 2 daysలో జరిగింది. ఆ 2 days కూడా ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ అయితే ఇచ్చారు. అంటే టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళకి మనము ఆన్లైన్లో చూసుకునేలాగా TV9 వాళ్ళు లైవ్ ఇచ్చారు. ఇంకా వేరే ఛానల్స్లో కూడా లైవ్ వచ్చింది. మేము అన్ఫార్చునేట్గా ఆ రోజు వెళ్ళడానికి కుదరలేదు మాకు. సో అందుకనే మేము నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళాము. అసలు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో విగ్రహం, అండ్ చాలా కళగా ఉంది అసలు. నిజంగా ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారేమో అన్నంత కళగా ఉంది. ఈ కెమెరాలో ఎంత బాగా కనిపిస్తుందో తెలియదు కానీ నిజంగా వెళ్ళి చూస్తే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఇట్లా నిజంగా ఉన్నారు అన్న ఫీలింగే వచ్చింది. ఈవినింగ్ టైం అవ్వడం వల్ల వెనకాలే సూర్యుడు వస్తున్నాడు. సో దానివల్ల కెమెరాలో ఫోకస్ అవ్వట్లేదు ఆంజనేయ స్వామి విగ్రహం. కానీ చాలా బాగుంది లైవ్గా చూస్తే మాత్రము. ఇక్కడ మనకు 3 జెండాలు అయితే కనిపిస్తాయి. ఇండియన్ ఫ్లాగ్, అమెరికన్ ఫ్లాగ్, అదేవిధంగా టెక్సాస్ ఫ్లాగ్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ అమెరికా మొత్తానికి ఒక ఫ్లాగ్ ఉంటే ప్రతి స్టేట్కి కూడా సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది. సో అక్కడ స్టార్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టెక్సాస్ ఫ్లాగ్ అన్నట్టు. అండ్ మన ఇండియన్ ఫ్లాగ్. ఇట్లా వేరే కంట్రీస్లో మన ఫ్లాగ్ కనిపిస్తే అదొక రకమైన ఫీల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ విగ్రహ ప్రతిష్టాపన వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ అని ఉంటుంది హ్యూస్టన్లో. ఆ టెంపుల్ దగ్గరే టెంపుల్ పక్కకి విగ్రహ ప్రతిష్టాపన అయితే చేశారు. ఇలా చుట్టూ కోనేరులాగా చేసి మధ్యలో స్వామి విగ్రహ ప్రతిష్టాపన అయితే చేశారు. అండ్ మనకు అంటే చుట్టూ మొత్తం 4 sides ఉండవు వాటర్, 3 sides ఉంటాయి. ఒక సైడ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళేదానికి మంచిగా చేశారన్నట్టు. అండ్ ఇక్కడ గ్రిల్స్ అన్నింటి కూడా ఇలా చిన్న చిన్న కోతి బొమ్మలు అయితే ఉన్నాయి. అంటే వానర సేన లాగా కనిపించేలాగా పెట్టారన్నట్టు. అండ్ వాటర్లో అటు సైడ్ ఒక చిన్న ఫౌంటైన్, ఇటు సైడ్ ఒక చిన్న ఫౌంటైన్ పెట్టారు. అసలు ఎంత హైట్ ఉందో, కింద మొత్తం ఏనుగులు ఉన్నాయన్నట్టు పీఠం దగ్గర. సో ఏనుగుల మీద పీఠం ఉన్నట్టు పెట్టారు. చాలా బాగుంది విగ్రహం అయితే. అండ్ అదే విగ్రహం దగ్గరే ఇలా చిన్నగా స్వామివారికి పూజలు అయితే చేస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేము అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్లోకి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది. ఆ విగ్రహ ప్రతిష్టాపన మాత్రం మొన్న చేశారు. ఈ టెంపుల్ మాత్రం ఎప్పటి నుంచో ఉంది అన్నట్టు. సో ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళే విరాళాలు అవన్నీ సేకరించి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అయితే చేశారు అని చెప్పారు. సో మనము ఇలా మెయిన్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే ఇలా మనకు అష్టలక్ష్ములు అయితే దర్శనం ఇస్తారు. సో ఈ టెంపుల్లో ప్రతి ఫెస్టివల్కి పూజలు అయితే చాలా బాగా చేస్తారండి. అంటే వరలక్ష్మి వ్రతం కానీ, దీపావళి టైంలో అమ్మవారికి పూజలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇక్కడే హాల్ కూడా ఉంటుంది. ఆ హాల్లో పూజలు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఫెస్టివల్స్ టైంలో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం. సో ఇక్కడ 6 అడుగుల విగ్రహాన్ని అయితే ఈ టెంపుల్లో ఫస్ట్ తెచ్చి పెట్టారన్నట్టు, నమూనా విగ్రహం లాగా. సో అదే విగ్రహాన్ని మనకు బయట ప్రతిష్టాపన అయితే చేశారు. అండ్ ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన రోజు ఇక్కడ హాల్ ఉంటుంది. సో టెంపుల్లోనే హాల్ ఉంటుంది అన్నట్టు. ఆ హాల్లో చిన్నజీయర్ స్వామితో ప్రవచనాలు అట్లాంటివి మొత్తం ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఇక్కడ. సో మేము నెక్స్ట్ వీక్ వెళ్ళాం కదా, అప్పటికే అన్నీ ఇంకా డెకరేషన్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు తీస్తున్నారు అన్నట్టు. సో అక్కడ హాల్లో పిల్లలు కాసేపు ఆడుకుంటున్నారు. సో ఈ హాల్ మొత్తం కూడా మామూలుగా ఇక్కడిది కూడా మొత్తం లైవ్ కవరేజ్ అయితే ఇచ్చారు ఛానల్స్లలో. సో అలా దేవుడి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాము. సో బయటికి వచ్చాక పిల్లలు కాసేపు అక్కడే ఆడుకున్నారు. అండ్ మేము నెక్స్ట్ వీకే వెళ్ళాం కదా, జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మేము వెళ్ళిన నెక్స్ట్ డేకో ఆ 2 daysకో ఇక్కడ వేరే వాళ్ళు కొంతమంది వచ్చి ప్రొటెస్ట్ కూడా చేశారంట. అంటే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా
పూర్తిగా హేట్రేట్ అనేది. సో అలా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేశారంట. సో దాని గురించి నాకు పెద్దగా డీటెయిల్స్ అయితే తెలీదు. బట్ మేము వెళ్ళినప్పుడైతే చాలా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసిన అందరూ కూడా చాలా మంది వచ్చారు జనాలు. అండ్ చాలా బాగా దర్శనం అయింది, చాలా పీస్ఫుల్గా గడిచింది అన్నట్టు. అండ్ ఇక్కడ చిన్నగా ఇక్కడ మొత్తం ఒక గుడిసెలాగా సెట్టింగ్ అయితే వేసి ఇక్కడే హోమం చేశారు ఆ రోజు. సో అలా హోమం అవి కూడా ఇంకా తీయలేదు మేము వెళ్ళిన రోజు అయితే, అవి ఇంకా అలానే ఉన్నాయి. సో మేము మంచిగా దర్శనం చేసుకొని దేవుడికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ఇంకా వెళ్తున్నాము. Bye bye Troy, bye bye JD. Bye bye Troy, bye bye JD. జై హనుమాన్ అను. Bye Hanuman. బాయ్ కాదు, జై హనుమాన్. Jai Hanuman. Hey, what's like me Jai Hanuman? ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.